గోపన్న భద్రాచలం వచ్చి స్థిరపడ్డాడు. అక్కడ జనమంతరికి కూడా ఉత్సాహాన్ని నింపాడు. నేను ఇది చెయ్యాలి అనుకుని గోపన్న ఎప్పుడు ఏమనుకోలా. తను దేనికి వచ్చాడో ఆ విధంగానే భగవంతుడు దారి చూపిస్తున్నాడు. ఇలాగ ఒకరోజు శ్రీరామనవమి ఉత్సవం జరుపుదాం అని చెప్పేసి అనుకుంటే ఊళ్ళో జనం అందరూ వచ్చారు. మరి భోజనాలు అవన్నీ తప్పకుండా ఉంటాయి కదా! సరే వాళ్ళనందరినీ చూస్తున్నాడతను. ఆ కార్యక్రమంలో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వస్తున్నారని చెప్పి చూసుకుంటూ అందులో ఆ హడావిడిలో ఉన్నాడు ఈ గోపన్న కాస్త. ఈ పిల్లాడు కాస్త వాడు 7, 8 ఏళ్లే ఉంటాయి అంతకన్నా. ఆ అబ్బాయి కాస్త వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. సరే భార్య అంతకన్నా లోపల ఏదో పనులు చేస్తూ ఆవిడుంది. ఒక పెద్ద గంజి గుంటలో పడిపోయాడు. గంజి గుంట ఏంటండి అంత పెద్దది ఉంటుందా అని అనకండి. ఎందుకంటే మరి ఉత్సవం నాడు పెద్ద పెద్ద గుండిగలతో భోజనం తయారు చేయాలంటే పెద్ద పెద్ద గుంటలు తీస్తారు. ఎందుకంటే అందులోకెళ్ళిపోతుంది. ఈ గుండిగ పట్టుకొని అది వంచినప్పుడు అన్నం తయారు చేసినప్పుడు అందులో ఉన్న గంజంతా కూడా పెద్ద పెద్ద గుంటలు తీస్తారు. ఆ గుంటల్లో గంజి అది ఎలా ఉంటుంది ఆ గంజి వేడి వేడిగా ఉంటుంది. ఈ పిల్లాడు చూసుకుని అటు ఇటు తిరుగుతూ కూడా చూసుకోకుండా ఆ గంజి గుంటలో పడిపోయాడు. పడిపోయేసరికి ఈ తల్లికి తెలిసింది. కమల గారికి. తెలిసి అయ్యో! ఇదేమిటిది పిల్లాడు పడిపోయాడు. అంటే మరి అంత వేడి దాంట్లో పడిపోతే వాడు స్పృహ తప్పిపోయాడు. కానీ స్పృహ తప్పిపోవడానికి, చనిపోవడానికి మధ్యలో గ్యాప్ చాలా మందికి తెలీదు కదా! వాడు చనిపోయాడో తెలీదు, స్పృహ తప్పిపోయాడో తెలీదు. వాడిని చూస్తూ ఈ కొంగు కాస్త నోట్లో కుక్కుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. ఎందుకని? అందరిని భోజనానికి పిలిచారు. పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ భోజనాలు ఇవన్నీ అయితే కానీ ఈ విషయం చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా జరిగి ఆ పిల్లాడి కనుక ప్రాణ ప్రమాదం ఏమైనా వచ్చి ఉంటే కనుక మైలపడిపోతుంది. ఇతను వీళ్ళు చేసింది ఏమైనా వండడానికి, తినడానికి ఎవరు ఉండరు. ఇన్ని ఇబ్బందులుంటాయి. అందుకని ఆవిడ ఏమి చేయలేక ఆ కొంపు కాస్త నోట్లో కుక్కుని అయ్యో! ఇలాంటి చనిపోయాడు అనుకుంటూ ఆవిడ అలా ఓర్మి పట్టుకుని ఉంది. మొత్తం పూజ అయ్యి, భోజనాలు అందరూ చేసి, ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆ గోపన్నని పిలిచి, "యాండి చూడండి వీడెలా అయిపోయాడు ఇలాగా." ఆ పిల్లాడు అలా స్పృహ తప్పి పడిపోయి ఉన్న పిల్లాడిని చూస్తే మతిపోయింది ఎవరికి గోపన్నకి. చక్కగా జరుగుతున్న సంసారంలో ఏమిటి పిల్లాడు? గంజి గుంటలో వేడి గుంటలో పడిపోతే బతుకుతాడని ఏమన్నా ఆశ ఉందా? తనకి ఏం చెయ్యాలో తెలియలేదు. అంతే. అక్కడ ఉన్న రాముల విగ్రహాల దగ్గర కూర్చొని ఏడవడం మొదలెట్టాడు. ఎంత పని చేసితివి రామా ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా ఎంత పని చేసితివి రామా పంతమానా మీద పరమ పావన నామ సంతోషముడిపితివి సకల సద్గుణధామ ఎంత పని చేసితివి రామ ఎంత పని చేసేసావు ఎంత కళకళలాడుతూ ఎంత ఆనందంగా ఉంది అందరి సంతోషం ఒక్క క్షణంలో తీసేసావు సంతోషం ఉడిపితివి అంటే ఆ సంతోషాన్ని తీసి పడేసావు ఎంత పని చేసేసావు నువ్వు కన్నదినమని నమ్మి సేవింపగా నన్ను నట్టేట ముంచితివి రామా నువ్వు కన్నదినం నువ్వు పుట్టిన రోజు అని చెప్పేసేసి నేను ఇంత ప్రయత్నం చేస్తే నాకున్న ఆనందం కాస్త తీసేసావు నా కొడుకు ఏమవుతాడో తెలియదు ఎలాగిది అని చెప్పేసి ఏడుస్తూ తల బాదుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ విగ్రహాల దగ్గర కూర్చున్నాడు వాడు ఎంతో చక్కగా ఉత్సాహంగా పరుగులెడుతూ తిరిగే పిల్లాడు కాస్త అన్ని నిర్జీవిలాగా అలా పడున్నాడు వాడిని చూడు ఒకసారి వాడిని చూడు ఏం చేస్తావు నువ్వు అని నువ్వే భద్రం మమ్మల్ని భద్రంగా ఉంచుతావని నువ్వు భద్రాచలం కదా అనేది అంటే భద్రాచలంలో ఉన్న వాళ్ళందరూ భద్రంగా ఉంటారని కదా అని అనుకుని నీకు ప్రసిద్ధి కానీ మాకే భద్రం లేకుండా చేసేసావే అని చెప్పి గుండెలు బాదుకుంటూ అతను వాళ్ళు ఏడుస్తారు ఆ తల్లి భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తుంటే ఊళ్ళో కూడా జనం వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి అక్కడికి వచ్చి అయ్యో ఇదేమిటిది ఇంత పని అయిందని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇతను గుండెలు బాదుకుని వీళ్ళిద్దరు తల కొట్టుకుని ఏడుస్తూ ఉంటే మెల్లిగా ఆ పిల్లాడికి స్పృహ వచ్చినట్టుగా చేతులు కాళ్ళు కలపడం మొదలెట్టాడు జనం ఆశ్చర్యపోయాడు గంజిగుంటలో పడిపోయిన పిల్లాడు బతకడం ఏమిటి అసలు ఇది ఎక్కడ సాధ్యం అవుతుందా ఈతడు పెద్ద భక్తుడు రాముణ్ణి నిలబెట్టేసేసి తన పిల్లాన్ని బతికించేసుకున్నాడు కాబట్టి ఇతను రామదాసేను హనుమంతుడిని మనం దాసభక్తికి మనం ఎంతైతే మనం చెప్తామో అలాంటి దాసభక్తి ఉన్న వాడు ఈ గోపన్న ఇతన్ని రేపటి నుంచి మనం రామదాస్ అనే పిలుద్దాము తన భక్తితో తన కొడుకును బతికించుకున్నాడు మన ఊరికి కావలసిన వాడు ఇలాంటి వాడే మన శ్రేయస్సుని కోరేవాడు అని చెప్పేసి అతని భక్తికి మెచ్చుకొని వీళ్ళందరూ కూడా రామదాసు
అని చెప్పేసేసి అతని వెనకాల వాళ్ళందరూ ఉన్నారు. అతని పాటలన్నీ కూడా వీళ్ళు పాడుతూ ఉంటారు. అప్పట్లో ఎలా ఉండేదంటే ఒక సెమ్మె, దీపపు సెమ్మెని మధ్యలో పెట్టుకొని సాయంకాలం దేవుడి దగ్గర దీపం పెట్టి, గుడైతే గుడి, లేకపోతే ఒక చిన్న గది అయితే గది, లేకపోతే ఒక చెట్టు కిందైనా అక్కడ దీపం పెట్టి దాని చుట్టూ వీళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు. ఆ పాటలు పాడుకుంటూ ఉంటే దానివల్ల వాళ్ళు ఎగురుతూ, గెంతుతూ కూడా అప్పుడప్పుడు కోలాటాలతోటి, లేకపోతే భజనలతోటి వీళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో ఉత్సాహంగా ఉండేది. రామనామం జపించుకుంటూ ఉంటే. దీనికి అంతటికి ఇంత ఆనందానికి కారణం ఎవరు? ఈ గోపన్నే కదా! అన్ని అతనికి రామదాస్ అని చెప్పేసి ఈ భద్రాచల దేవాలయం మంచి చెడ్డలన్నీ కూడా ఇంక ఇతన్ని చూడమని చెప్పేసేసి నువ్వే సగిన వాడివి అని చెప్పేసి రామదాసకి అప్పచెప్పించేశారు. అప్పుడు పాకి రామ ప్రభో పాకి రామ ప్రభో పాకి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాకి రామ ప్రభో పాకి రామ ప్రభో పాకి భద్రాద్రి వైదేహి రామ ప్రభో తల్లియు నీవు మా తండ్రివి నీవే మా భ్రాతవు నీవు మా రామ ప్రభో పాకి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్రశైలి రామ ప్రభో. మొత్తం అంతా భద్రాద్రి అని వస్తుంది, భద్రం అని వస్తుంది. పాకి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్రశైలి రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో అని ఇతను పాడుతుంటే ఇతని వెనకాల వాళ్ళందరూ కూడా అనుసరిస్తూ పాడుతూ కూడా మహత్తరయంగా గానం చేస్తుండేవారట. ఇది పాహి రామ ప్రభో అనే కీర్తన 108 చరణాలు ఉంటాయి దీంట్లో. అంటే ఒక సందర్భంలో రాసింది కాదు. వాళ్ళకి ఎప్పుడైతే ఏ ఆలోచన వస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క చరణాన్ని వాళ్ళు అతను గోపన రాస్తూ ఉండేడు. 108 చరణాలు ఉన్న పాట ఇది. మా పాహి రామ ప్రభో కీర్తన. ఇంత చక్కటి కీర్తన మన కష్ట సుఖాల టైంలో పాడుకోవడానికి మనకి రామదాసు గారు ఇచ్చిన బహుమతి.